ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీకు గుర్తుండే ఏం లాభం? పిన్నికి చెప్పావా? చెప్పాను కదమ్మా. నా ముందు నన్ను చూసి చెప్తావా? ఐక్యత ఏంటిది? నువ్వేం మాట్లాడదమ్మా. ఇది నేను జనని పిన్నితో తేల్చుకోవాలి. అవునా? ఏంటి చెప్పు. మరి నాకు డ్రెస్ కొనిస్తా అన్నావు కదా? అవును. మరి డ్రెస్ ఏది? సారీ ఎప్పుడు పోదాం? ఇంటి దగ్గర ఒకటే గోల జనని. నన్ను జనని పిన్ని దగ్గరికి తీసుకెళ్తావా లేదా అని కూర్చుంది. దీనికి తోడు అత్తయ్య గారు తీసుకెళ్ళమన్నారు. అందుకని సారీ జనని. అయ్యో సారీ ఎందుకక్క? అది కాదు, మీరు కంపెనీ పనుల్లో బిజీగా ఉంటారు కదా. అదేం లేదు, పద షాపింగ్కి వెళ్దాం. షాపింగ్ ఎందుకు జనని? నా బర్త్డే కదా. క్యూట్ ఐక్యత. నేను అంటున్నది అది కాదు. మా దగ్గరే డ్రెస్సెస్ ఉన్నాయి. ఈ ఐక్యతకు నచ్చినవి ఇద్దాము అని. అవునా? అయితే ఇక్కడే చూద్దాం. థ్యాంక్స్ నక్షత్ర. నాకు అసలు ఈ ఆలోచనే రాలేదు. రాదు, మన మైండ్ ఎక్కడో ఉంటుంది కదా. అభి, తులసి, మన ఫ్యాక్టరీలో ఇంతవరకు ఉన్న చిన్నపిల్లల డ్రెస్ మోడల్స్ అన్ని తీసుకురా. అలాగే మేడం. ఇంకేంటి, ఏదైనా తింటావా? ఐస్ క్రీమ్ తెప్పించినా? ఇదిగో, ఇలా ఐస్ చేస్తే ఊడుకోను. డ్రెస్ కొనాల్సిందే. ఏంటి నువ్వు? అక్క, నీకేంటి సంబంధం? ఇది పిన్నికి ఐక్యతకి సంబంధించిన మ్యాటర్. ఆన్లైన్ లో ఐస్ క్రీమ్ ఆర్డర్ ఓకే ఓకే ఓకే. మేడం, అభి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయి. ఐక్యత, ఇదిగో చూడు. వావ్ ఐక్యత, డ్రెస్సెస్ చూసావా ఎంత క్యూట్ గా ఉన్నాయో? నచ్చిందా? బాలేదు. ఇది బాలేదు. ఇది బాలేదు. ఇది ఏం బాలేదు. బాలేదా? ఎస్. ఎందుకు బాలేదు? ఇవన్నీ ఓల్డ్ మోడల్స్. కొత్త కొత్తవి చాలా వస్తున్నాయి, అవి చూపించండి. ఏయ్ ఐక్యత. అక్క నువ్వు ఆగక్క. ఐక్యత, ఇవన్నీ ఓల్డ్ మోడల్స్ అని నీకెలా తెలుసు? బయట పిల్లలు వేసుకున్నా చూస్తూ ఉంటాం కదా పిన్ని. జనని, ఇది ఇలాగే వాగుతుంది. వీటిలో ఏదో ఒకటి నువ్వే సెలెక్ట్ చేయి. నాకేం వచ్చని చెప్తున్నానా? కొట్టానంటేనా? అక్క ప్లీజ్, తననేమనొద్దు. తనన్న మాట కరెక్టే. మేము మా కంపెనీ అప్డేట్ కావట్లేదని ఐక్యత మాటల ద్వారా అర్థమైంది. దీన్ని మనం కన్సిడర్ చేయాలి జనని. ఐక్యత ఈజ్ కరెక్ట్. ఇదేదో తెలిసి తెలియక వాగితే నువ్వు కూడా ఏం నక్షత్ర? లేదక్కా, మనం మెచ్చినవి వేయడం కాదు, పిల్లలకి నచ్చినవి కొనివ్వాలి. అప్పుడే పిల్లలు సంతోషిస్తారు. అంతేకాదక్కా, ఇవాల్టి పిల్లలు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి లేటెస్ట్ బట్టలు కొనుక్కుంటున్నారో తెలియజేసింది. ఒక రకంగా మాకు మా బిజినెస్ లో హెల్ప్ చేసింది. ఎస్ ఐక్యత, థ్యాంక్ యూ. ఐస్ క్రీమ్ ఏదమ్మా? వస్తుందమ్మా. ఐస్ క్రీమ్ తినేసి షాపింగ్కి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ పిన్ని. లేరా లేరా. ఏంటి సార్, మంచి నిద్ర పడుతుంటే లేపేశారు. ఇది జైలు అనుకున్నావా, మీ అత్తారిల్లు అనుకున్నావా? పోలీస్ స్టేషన్ అంటే బాగా అలసైపోయింది. అవును మరి, మా ఇంటి తర్వాత నేను ఎక్కువగా ఉండే ప్రదేశం ఇదే కదా. ఏంటి? పడుకోకూడదు, కూర్చోకూడదు, మరి ఇంకేం చేయమంటారు? ఆ ఫోన్ ఇవ్వమంటే ఎవరు? ఎవరితోనైనా మాట్లాడిస్తా కదా. ఎవరితో మాట్లాడిస్తావురా? ఎవరో ఒకరితో. అసలు నన్ను ఎందుకు ఇలా స్టేషన్కి తీసుకొచ్చి వేధిస్తున్నారు? నువ్వేదో పెద్ద అమాయకుడు అన్నట్టు మాట్లాడతావేంద్రా? నిజంగా నేను అమాయకుడే సార్. సార్, వీడు అమాయకుడు కాదు సార్, మాయకుడు.
నీకేం తెలియకపోతే ఈ ఫోన్లో ఈ వీడియో ఏంట్రా? అసలు ఆ వీడియో ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు సార్. నోర్మోయిరా. కానిస్టేబుల్, వాడి మొహాన ఆ ఫుడ్ ప్యాకెట్ కొట్టు. సార్ ఏంటిది? బిర్యానీ కావాలా? హే, మూసుకొని పెట్టింది తినవయ్యా. ఐశ్వర్య అక్క, అపూర్వ అక్క. ఏంటే చదవకుంటే డిస్టర్బ్ చేస్తావు? అబ్బో చదివారులే. ఇదిగో నా బర్త్డే డ్రెస్ చూడు ఎలా ఉందో. జనని నిన్నే. ఇప్పుడు చెప్పు. ఏం చెప్పాలి? ఆలోచిస్తున్నావు కదా. ఏం లేదు. ఓహో, ఏమీ లేకుండా కూడా ఇంతలా ఆలోచిస్తారా? మాకు తెలియదులే. అభి, ఈ ఇంటికి ఏదైనా వాస్తు దోషం ఉందా? ఏంటి వాస్తు దోషం ఉందా అని అడిగాను. అదేంటి సడన్ గా అలా అడిగావు? అలాంటి దోషాలు ఏవైనా ఉంటేనే ఇంటికి సమస్యలు, చిక్కులు, కలహాలు, అపార్థాలు చుట్టుముడతాయి అంటారు. నీకు అలాంటి వాటి మీద కూడా నమ్మకాలున్నాయా? లేవని చెప్పానా? నువ్వనే ఆ దోషాలు కాదు, మనుషుల మనస్తత్వాల్లోనే దోషాలుంటాయి. వాటి వల్లే సమస్యలు పుట్టుకొస్తుంటాయి. అది నిజమే, కానీ ఒకేసారి ఇన్ని సమస్యలా? కొత్తగా ఏమొచ్చి పడింది? ఉన్నవి చాలవనా? ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు వచ్చినా నువ్వున్నావుగా పరిష్కరించడానికి, సర్దుబాటు చేయడానికి. అది కాదబి. అమ్మా, తల్లి, శ్రీమతి, మీలా 24 గంటలు ఆలోచించడం నా వల్ల కాదు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. నువ్వు ఆలోచించుకో. గుడ్ నైట్. మేడం, ఈ రోజు అపాయింట్మెంట్లు చెప్పమంటారా? ఇలారా. చెప్పండి మేడం. కొడతారేంటి మేడం? సంతోషించు, చంపేలేదు. అంత తప్పు నేనేం చేశాను మేడం? తప్పున్నారా? నిన్న పార్టీ అధిష్టానం నుండి నీకెవరైనా ఫోన్ చేశారా? చేశారు మేడం. ఏం చెప్పారు? అధిష్టానం వాళ్ళు మిమ్మల్ని కాల్ చేయమని చెప్పారు మేడం. ఈ మాట నాకు ముందే ఎందుకు చెప్పలేదు? సారీ మేడం, మర్చిపోయాను. అమ్మా, అసలే నా ఎంపీ టికెట్ హోల్డ్లో పెట్టారని నేను ఒక పక్కన టెన్షన్ పడుతుంటే ఇంత ఇంపార్టెంట్ విషయం చెప్పకుండా మర్చిపోయానంటావా? అవుట్, గెట్ అవుట్. అది కాదు మేడం, వయసు మీద పడుతుంటే మతిమరపు వచ్చిందంటారు కదా మేడం, అదే జరిగింది. వెరీ గుడ్. వయసు మీద పడిందని నువ్వే ఒప్పుకుంటున్నావు కాబట్టి నువ్వు రిటైర్మెంట్ తీసుకొని నీ తమ్ముడు ఎవరో ఉన్నారే, అతని పేరేంటన్నావు? కృష్ణతీర్థ మేడం. ఆ కృష్ణతీర్థని నా దగ్గరికి పిఏగా పంపించి నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. వెళ్ళో. అది కాదు మేడం. వెళ్ళో, కృష్ణతీర్థని పంపించు. అక్క తీసుకో. విద్యక్క, నీకో విషయం చెప్పాలి. ముందు కాఫీ తీసుకో చెల్లి. ఇదేంటి కొత్త పిలుపు? అక్క అని ప్రేమగా పిలిస్తే చెల్లి అని అంతే స్వీట్ గా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. అబ్బో, విద్య చాలా ఎదిగిపోయింది. అవును మరి. సానియా మీర్జా, క్రికెట్ దిగ్గజం స్మృతి మందనంత ఎదిగాను. అయ్యో రామా, నా మొగుడు ఇంకా ఇంటికి రాలేదని ఏడవడంతోనే సరిపోతుంది. ఈ భాగ్యానికి ఇంకా ఎదగడం కూడానా? సర్లే, ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పు జనని. అది ఐక్యత బర్త్డే ఇంట్లో కాకుండా వెరైటీగా బయట ఏదైనా హోటల్లోనో లేదా ఫంక్షన్ హాల్ బుక్ చేసి చేద్దామా? వద్దు జన్ని, ఇంట్లో చేస్తేనే మీ బావగారు గోలగోల చేస్తారు. హోటల్లో అంటే ఇంకేం లేదు. సారీ విద్య, ఇలా అంటున్నా అని ఏమీ అనుకోకు. భలేదానివే, నేను చెప్పాలనుకున్నది ఇదే. మీరు కాదే, జనని చెప్పాలి.
నేను చెప్పాను అత్తయ్య గారు. ఏది ఎక్కడ చెప్పావు? ఇంకా చెప్పలేదు కదా. ఇప్పుడేగా చెప్పాను. హోసి నా చిన్న కోడలా, నేనడిగేది ఆ విషయం గురించి. అదా, సర్లే. అదేంట్రా అంత నీరసంగా అంటావేంటి? బాగా చెప్పడానికి ఏమన్నా ఉంటేగా. అదే ఎందుకు లేదు, శోభనం జరిగి జరిగిందా? జరగలేదా? 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 అక్క అది అబ్బా, అయ్యో ఏంట్రా? జరిగిపోయిన దాని గురించి జరిగిందా అని ఇన్నిసార్లు అనుకోవడం అవసరమా? అదేరా, అది జరిగిపోయింది. జరగబోయేది ఎప్పుడు అని అడుగుతున్నాను. జరిగినప్పుడు జరుగుతుంది. అదే ఎప్పుడు జరుగుతుంది? అత్తయ్య గారు, ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా? ఏయ్, ఏం నువ్వు అత్తయ్య గారిని అలా అంటావేంటి? నేనేమన్నానక్క? టాపిక్ అవసరమా అంటావేంటి? అత్తయ్య గారికి ఏ పని పాట లేదు కాబట్టి ఇలా అడుగుతున్నారు అనుకుంటున్నావా? ఏయ్ ఒసే ఒసే అంటే ఏంటే? నేను పని పాట లేకుండా ఉన్నానా? అమ్మా జనని, స్వామీజీ చెప్పింది గుర్తుంది కదా? 6 నెలలలోపు నీ కడుపు పండాలని చెప్పారు. రోల్, కెమెరా, యాక్షన్. హాయ్ నానా. కట్ కట్ కట్. అలా కాదబి, ఫీల్ తో చేయాలి. ఫీల్ తో చేయి. వన్ మినిట్ సార్. అభి, ఇలా రా అభి. అభి, ఏంటిది? నా వల్ల కావట్లేదు జనని. నీ ప్లేస్లో మరో వాళ్ళని మనసులో ఊహించుకోలేను. చూడబి, ఇది యాడ్, జీవితం కాదు. జీవితం వేరు, రంగుల ప్రపంచం వేరు. అది నిజమని ఫీల్ అయితే ఎలాగా? మనము ఇప్పుడే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాం. అందుకే నిన్ను యాక్ట్ చేయమన్నాను తప్ప వేరే ఉద్దేశమేం కాదు. అంతేకాదు, నువ్వు మోడల్ అంటే ఇంకా షై ఫీల్ అవుతావని నక్షత్ర తనే యాక్ట్ చేస్తానని చెప్పింది. ముందు నా మనసు ఒప్పుకోకపోయినా నిన్ను దృష్టిలో ఉంచుకుని దానికి ఒప్పుకున్నాను. నా మాట విను. జస్ట్ 30 సెకండ్స్ నిన్ను నువ్వు మర్చిపో. నువ్వు అభివి కాదనుకో. అంతగా భయం వేస్తే నన్ను తలుచుకో. నీ భయం మొత్తం పోతుంది. సరేనా? చెప్పబ్బి, అవతలందరూ వెయిట్ చేస్తున్నారు. అభి, నా కళ్ళలోకి చూడు. ఓకేనా? ఓకే జనని. రా. డైరెక్టర్ గారు, అభి రెడీ. అవునా? ఓకే, కమాన్ టేక్. ఆల్ ది బెస్ట్. రెడీ సార్. టేక్ ఏ పొజిషన్స్. కెమెరా రోల్. కెమెరా యాక్షన్. ఏడవకు నాన్నా. అర్థమైంది. ఈ రోజు నీకు ముఖ్యమైన ఇంటర్వ్యూ ఉంది కదా?
నువ్వు వెళ్ళు, నేను ఇంటి నుంచే పనిచేస్తాను. అన్నిటికీ మించి మన పాపను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ అభి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్. సూపర్. కట్. సూపర్. కమాన్ క్లాప్స్. సూపర్ అభి. కమాన్ అభి, నువ్వు బాగా చేసినందుకు నిన్ను తను అభినందిస్తుంది. తను ఫారెన్లో చదువుకొని వచ్చింది కదా, ఆ కల్చర్ ఇలాగే ఉంటుంది. ఇలాంటి మనస్పర్ధలు వస్తేనే మనసులు త్వరగా దగ్గరవుతాయి. నువ్వు కోప్పడుతూ ఉండాలి. దాన్ని నేను ఎలా యూటిలైజ్ చేసుకుంటానో చూస్తూ ఉండాలి. సరే, నువ్వు మాత్రం చాలా బాగా చేసావు అభి. నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు అభి. మీది ఫోటోజెనిక్ ఫేస్ సార్. ఈ యాడ్ రిలీజ్ అవగానే మీరు చాలా ఎత్తుకి వెళ్తారు. థ్యాంక్ యూ. సార్, ఇది ఎప్పుడు రెడీ అవుతుంది? ఎడిటింగ్ అవగానే మీకు షేర్ చేస్తాను. గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ యాడ్. ఏమైంది నీకు? చెప్పాగా పిన్ని, తలనొప్పిగా ఉందని. ఎందుకని? ఎందుకంటే ఏం చెప్పను. అది కాదు, ఇవాళ ఏదైనా తిన్నావా లేదా? అబ్బా విసికించక పిన్ని. ఎరా పొగరెక్కిందా? పిన్నంత ప్రేమగా అడుగుతుంటే పొగరుగా సమాధానం చెప్తావేంటి? ఇంటికి రాగానే విసిగిస్తే తప్పు కాదా? తిన్నావా లేదా అని అడగడం కూడా విసిగించడమేనా? నా మానాన్ని నన్ను వదిలేయండి. సరే వెళ్ళు, త్వరగా ఫ్రెష్ అయ్యిరా. ఐక్యత కేక్ కట్ చేస్తుంది. విక్రమ్, పెద్దమ్మా, నేను నాన్న వస్తేనే కానీ కేక్ కట్ చేయనని చెప్పాను కదా. చూడమ్మా ఐక్యత, అలా అనకూడదు. నా మాట విను. మంచిదానివి కదో, కేక్ కట్ చేయి తల్లి. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నువ్వు ఇలా చేస్తే మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు ఐక్యత. వెళ్ళిపోని. అదేంటి ఐక్యత, మమ్మల్ని రమ్మని ఎందుకు పిలిచావు? మేం వెళ్ళిపోవాలా? ఉండండి, ఐక్యత మంచిది, కేక్ కట్ చేస్తుంది. అవును ఐక్యత, ప్లీజ్ కేక్ కట్ చేయి. నో, నాన్న రావాలంటే. వెయిట్ 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 వెయిట్, ఐ విల్ గో. ఐక్యత గుడ్ గర్ల్వి కదా, కేక్ కట్ చేయవా ప్లీజ్? ప్లీజ్, కేక్స్ చాలా బాగుంటాయమ్మా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఈరోజు నీ బర్త్డే కదా. నో. అయ్యో నో అనకూడదమ్మా. ప్లీజ్ 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 కట్ చేయవా? పిల్ల ఇంతలా అడుగుతుంటే ఈ మనిషి ఏమయ్యాడో. సర్లే చేసుకో. థ్యాంక్స్ అన్నా. ఏంట్రా కూతురు పుట్టినరోజు అన్నావని నీకు ఫోన్ ఇస్తే వాడికిస్తాను? సార్, నా కూతురు పుట్టినరోజు కూడా ఈరోజే సార్. ప్లీజ్ సార్, ఒకసారి ఇవ్వండి సార్. వాడు చెప్తే వర్కౌట్ అయిందని నువ్వు కూడా కూతురు పుట్టినరోజు అని చెప్పి కదర్లి ఫోన్ అడుగుతున్నావా? నిజంగానే ఈరోజు నా కూతురు పుట్టినరోజు సార్. నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం సార్. ఒకసారి ఫోన్ ఇవ్వండి సార్. కూతురు మీద నిజంగానే ఇంత ప్రేమ ఉంటే ఇలాంటి అడ్డమైన పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? తప్పైపోయింది సార్. ముందు ఫోన్ ఇవ్వండి సార్. ఇదిగో తీసుకో. ఎవరికి చేద్దాం? ఎవరి నెంబర్లో నాకు తెలియదుగా చేయడానికి. సార్. ఏంట్రా? నా ఫోన్లో రాక్షసి అనే పేరున్న నంబర్ చూసి చెప్పండి ప్లీజ్. మీ ఆవిడ నెంబర్ కూడా తెలవదా నీకు? ఏం మనిషిరా నువ్వు అసలు? నైన్ 1 థ్యాంక్ యూ సార్.
ఏంటి ఫోన్ తీయరు? విద్య ఫోన్ తీవే. సే ఐక్యత, టైం చూడవే. ఇలా ఎంతసేపు అందరినీ వెయిట్ చేపిస్తావు? ఈ మాట అనే బదులు కళ్యాణ్కి ఫోన్ చేసి రమ్మనొచ్చుగా. ఫోన్ కలవట్లేదు అత్తయ్య గారు. అసలు వాడు మొన్నటి నుంచి ఇంటికి రాకపోవడం ఏంటి? ఒకవేళ అన్నయ్య ఎక్కడికైనా పంపించాడేమో. ఆయన ఎక్కడికైనా పంపిస్తే నాతో చెప్తారు. చెప్పరు. ఎందుకంటే విషయం అక్కకు చెప్తే. అక్క, ఏంటి విద్య ఇలా జరుగుతోంది? అయ్యో, అపూర్వ ఎలా ఉందో ఏమో. ఈ పరిస్థితిలో మా ఆయన గురించి చెప్తే ఇంకా కంగారు పడతారు. చెప్పకపోతే అసలు ఈయన ప్రాబ్లంలో ఉన్నారు, స్టేషన్లో ఉన్నారని ఎలా తెలుస్తుంది? అభిజననిలకు కాల్ చేసి చెప్దామంటే వాళ్ళు అపూర్వతో ఉన్నారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఎవరికి చెప్పాలి? బావగారికి చెప్తే స్టేషన్కి కాల్ చేసి ఏం జరిగిందో కనుక్కుంటారు కదా. కనుక్కుంటారా? నాకే సంబంధం లేదంటారా? మా ఆయన బావగారికి చాలా క్లోజ్ కాబట్టి ఆ మాట అనరు. ఖచ్చితంగా తన తమ్ముడు గురించి ఆరా తీస్తారు. బావగారికి చెప్పడమే కరెక్ట్. ఏమండి, డాక్టర్ ఇంకా ఏం చెప్పరేంటండి? చూస్తున్నారు కదా గాయత్రి. అక్క ఏడవకక్క, ఏం కాదు. అసలే మా టైం బాలేదని ఏడుస్తుంటే మధ్యలో అపూర్వకి ఇలా కావడం ఏంటి జనని? ఏం కాదక్క, ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది. డాక్టర్ వచ్చి ఏమి చెప్పట్లేదంటే దానికేదో సీరియస్ అయిందన్న మాటేగా. అయ్యో, అలాంటిదేం ఉండదు. అయ్యో ఏడవకక్క. డాక్టర్ ఏం చెప్తారో అని నాకు భయంగా ఉంది రాబీ. అలా ఏం చెప్పర్లే అన్నయ్య. డాక్టర్, డాక్టర్ అపూర్వకి ఎలా ఉంది? డాక్టర్ చెప్పండి. డాక్టర్ కళ్ళు తెరిచిందా? మాట్లాడుతుందా? లేచిందా? ఇంకా స్పృహలోకి రాలేదమ్మా. అదేంటి డాక్టర్, అసలు ఏమైంది? అదే అర్థం కావట్లేదమ్మా. మీకే అర్థం కాలేదంటే ఎలా డాక్టర్? ఫుడ్ ఏం తీసుకుంది? కేక్ తిన్నది. అది చాలా కొంచెం. అయినా తనొక్కతే కాదు డాక్టర్, పిల్లలంతా తిన్నారు, మేం కూడా తిన్నాం. అసలు ఏమైంది డాక్టర్? ఇప్పుడే అన్ని కరెక్ట్గా చెప్పలేం. అన్ని శాంపిల్స్ టెస్ట్కి పంపించాం. రిపోర్ట్స్ వచ్చాక అసలు ప్రాబ్లం ఏంటని చెప్పగలం. ప్లీజ్ డాక్టర్, ఆ రిపోర్ట్స్ అన్ని త్వరగా చూడండి. నా చేతిలో ఏం లేదమ్మా, ల్యాబ్ నుంచి రావాలి కదా. ఎప్పుడొస్తాయి డాక్టర్? రేపు మార్నింగ్ వస్తాయి. అంటే అప్పటిదాకా ఏం జరిగిందో, ఎందుకు ఇలా జరిగిందో చెప్పలేరా? అవునమ్మా. అంటే తన ప్రమాదంలో ఏం లేదు కదా? అది కూడా ఇప్పుడేం చెప్పలేను. రిపోర్ట్స్ రాని ఉండి రేపు చెప్తాను. అయ్యో, ఏదో పెద్ద ప్రమాదమే జరిగింది. డాక్టర్ చెప్పడం లేదు, దాస్తున్నారు.
అపూర్వ అక్క అసలు డాక్టర్ ఏం చెప్పకుండానే ఇలా నీకు నువ్వే ఏదేదో ఊహించుకుంటే ఎలాగా? ఊరుకో అక్క. బావగారు ఇక్కడే ఉంటే అక్కిలాగా టెన్షన్ పడుతుంది. మీరు అక్కడి ఇంటికి తీసుకువెళ్ళండి. ఈ పరిస్థితిలో మేము ఎలా వెళ్తాం జనని? నేను జనని రాత్రికి ఇక్కడే ఉంటాం అన్నయ్య. మీరు వెళ్ళండి చెప్తాను. లేదు, అపూర్వను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. అది కాదక్క, నేను అభి ఉంటాం కదా. మీరే ఇంటికి వెళ్ళండి జనని. అవును జనని, మీరు వెళ్ళండి. అసలు అపూర్వకి ఏమైందో తెలియకుండా మేం మాత్రం ఇంటికి ఎలా వెళ్తాం? అవును బావగారు, మేము ఇక్కడే ఉంటాం. లేదు జనని, అందరం ఇక్కడే ఉంటే ఇంట్లో అత్తయ్య గారు వాళ్ళు కంగారు పడతారు. కనీసం మీరైనా ఇంటికి వెళ్తే వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చు. మీరు వెళ్ళండి. నువ్వు ఇలా ఏడుస్తుంటే మేము ఎలా వెళ్తాం అక్క? నేను ఏడవను, ఏడవను, ఏడవను. అపూర్వకేం కాదు. ఆ కనకదుర్గమ్మే కాపాడుతుంది. నాకు నమ్మకం ఉంది. మీరింటికి వెళ్ళండి. అవును రాబే, వెళ్ళండి. మేమున్నాం కదా, పొద్దున్నే రండి. సరే బావగారు, అక్కని జాగ్రత్తగా చూసుకోండి. అభి, మనం వీళ్ళకి తినడానికి ఏమైనా తీసుకొద్దాంరా. వద్దమ్మా, ఇప్పుడు ఆకలిగా ఏం లేదమ్మా. ఒకవేళ ఆకలేస్తే నేను వెళ్ళి తెచ్చుకుంటాను. మీరు వెళ్ళండి. అన్నయ్య, మీకేమైనా అవసరం అవుతుందేమో, బైక్ పెట్టేసి వెళ్ళనా? వద్దురా, నాకు బయటికెళ్ళే పనే ఉంటుంది. అక్క నువ్వు జనని. అది కాదక్క, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. ఇక్కడ మాట్లాడితే పరువు పోతుందా? అసలు పరువు పోవడానికి పరువు ఉందా? మొత్తం మొత్తం నా పరువు కూడా పోగొట్టేశాడు కదా. వదినా, అందరూ మన వైపే చూస్తున్నారు. చూడండి, బాగా చూడండి. చూస్తే ఏమవుతుంది? ఒక హంతకుడి భార్య పాపం ఏడుస్తుంది అనుకుంటారు, అంతే కదా. అక్క, కళ్యాణ్ హంతకుడు కాదక్క. ఊరుకో జనని. చిన్న పిల్లకి చెప్పినట్టు చెప్తావేంటి జనని? వినోద్ ని మనుషుల్ని పెట్టి చంపించాలని చూసినవాడు హంతకుడు కాదా? అలాంటి వాడిని హంతకుడని కాక ఉత్తముడని అంటారా? అక్క, వినోద్కి ఏమైనా అయితే అంటే వినోద్ చేస్తేనే నా మొగుడు హంతకుడా? అంటే దాడి చేయించడం దుర్మార్గం కాదా? వినోద్ బతికి బయటపడ్డాడు కాబట్టి నా మొగుడు ఏ తప్పు చేయనట్టేనా? వదినా, నేను చెప్పేది కాస్త వింటావా? ఏం చెప్తావా అభి? ఏముందా మనిషి గురించి చెప్పడానికి? ఏముంది? అల్లరు చిల్లరుగా తిరుగుతున్నాడు, బాధ్యత తెలియదు. ఆడది కనిపిస్తే చాలు చొంగ కారుచుకుంటాడు. ఇంకా ఇలాంటివి ఎన్నో ఎన్నో విన్నాను. కొన్ని కొన్ని అయితే కళ్ళారా చూశాను. అయినా భరించాను, సహించాను. తాళి కట్టించుకున్న పాపానికే ఆ మనిషితో కలిసి ఉంటున్నాను. అదే ఇంకొకరితైతే ఒక మనిషిని చంపించాలని చూస్తాడా? అది సొంత చెల్లెలి భర్తని చంపించే ప్రయత్నం చేసిన చాలక ఆ నేరం పాపం రూపా సంజయ్ల మీద నెట్టే ప్రయత్నం చేస్తాడా? వదినా, అక్క, ఐక్యతకి ఇవన్నీ తెలిస్తే అసలు ఆ మనిషిని తండ్రిగా అంగీకరిస్తుందా, గౌరవిస్తుందా, మర్యాదిస్తుందా, చెయ్యి కొడుతుందా? అక్క, పద ఇంటికి వెళ్దాం. నేను రాను, మీరు వెళ్ళండి. రాకపోవడం ఏంటి వదినా? వచ్చేం చెయ్యాలి? నా మొగుడు ఒక దుర్మార్గుడు అనేసి గర్వంగా చెప్పాలా? విద్యక్క, ఏదైనా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. చెప్పాను కదా నేను రాననే. మీరు వెళ్ళండి. ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తావు? అలాంటి మొగుడికి భార్యనైనందుకు ఎందులో నేను దూకిచ్చేస్తాను. అక్క, వదినా, మండిపోతుంది జననే, గుడ్డ మండిపోతుంది.